నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. దేవుడిని నువ్వు బాగుండాలి అని కోరుకుంటే అది స్వార్థం. అందరూ బాగుండాలి అని కోరుకుంటే అది మంచితనం. దేవుడు ఎప్పుడు మంచితనాన్ని దీవిస్తాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 23 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్య అస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం తెల్లవారుజామున 4:01 చంద్ర అస్తమయం సాయంత్రం 5:50 తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు, తదుపరి పునర్వసు. కరణము విష్టి మధ్యాహ్నం 3:34 వరకు, తదుపరి శకుని. రాత్రి 2:30 వరకు, తదుపరి చతుస్పాద. యోగము వ్యగాతము మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం ఉదయం 5:19 నుండి 6:50 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 8:31 నుండి 10:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 23 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు ఉంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కలియుగములో మానవుని సగటు జీవితకాలం ఎంత చెప్పలేము. ఈరోజు ప్రశ్న: స్వచ్ఛంద మరణాన్ని వరముగా పొందినవారు ఎవరు? భీష్ముడు, శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్ని వ్యవహారాలలో వెనకడుగు వేస్తారు. వృషభ రాశి ఆస్తుల విషయములో కొత్త ఒప్పందాలకు అవకాశం. మిథున రాశి ఆలోచనలు అమలులో మిత్రుల చేయూత తీసుకుంటారు. కర్కాటక రాశి ఆత్మీయులు మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. సింహరాశి సమస్యలు నెలకొన్న అడుగు ముందుకు తప్ప వెనుకకు వేయరు. కన్య రాశి ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. తులారాశి ఉన్నత హోదాలలోని వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. వృశ్చిక రాశి కాంట్రాక్టర్లకు అనూహ్యంగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మకర రాశి మీపై అందరికీ సదభిప్రాయం ఏర్పడుతుంది. కుంభరాశి నిరుద్యోగుల కలలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి ఎన్నడూ దూరమైన ఒక ఆప్తమిత్రుడు తిరిగి దగ్గరవుతాడు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.